రీసెంట్గా హాలీవుడ్లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఫిలిం అబ్సెషన్. ఫస్ట్ టైం అబ్సెషన్ ట్రైలర్ చూశాక సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అనే క్యూరియాసిటీ వచ్చింది. అండ్ ఫైనల్లీ మూవీ రిలీజ్ టుడే, అంటే ఈ రోజు మన దగ్గర పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. అండ్ ఐ వాచ్ దట్ అల్లు సినిమాస్, అదే టాల్బీ వర్షన్లో చూసా. సో ఈ వీడియోలో మూవీ వర్తి హైపా కాదా, లెట్స్ డిస్కస్. బిఫోర్ దట్, మీరు మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు భయ్యా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా మోటివేషన్ ఉంటుంది. నా కమింగ్ టు ద పాజిటివ్స్, రైటింగ్ అండ్ డైరెక్షన్ బై కరీ పార్కర్. అసలు ఒక డెబ్యూ డైరెక్టర్ నుండి ఈ రేంజ్ అవుట్పుట్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ స్టార్టింగ్ నుండే మనల్ని స్టోరీలోకి, ఆ మూడ్లోకి అలా హుక్ చేస్తాడు. సీన్ బై సీన్ ఎంగేజ్ చేస్తూ, స్టోరీని ఒక ప్రాపర్ వేలో ప్రజెంట్ చేస్తూ, ఆడియన్స్ని ఒక కైండ్ ఆఫ్ మూడ్లోకి తీసుకెళ్తాడు. ఫస్ట్ 1 hour ప్రాపర్ సెటప్తో చిన్న చిన్న ఫన్ మూమెంట్స్ యాడ్ చేస్తూ ఎంగేజ్ చేస్తాడు. ఇంకా తర్వాత లాస్ట్ 1 hour అయితే పీక్ 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 స్టఫ్ అంతే. సీన్ బై సీన్ చాలా అంటే చాలా బ్రూటల్గా అండ్ డిస్టర్బింగ్గా ఉంటుంది. అసలు ఈ మూవీ ఎలా ఎండ్ చేస్తాడరా అనే థాట్ అయితే త్రూఅవుట్ ది మూవీ క్యారీ చేశాడు. అండ్ సైకలాజికల్లీ చాలా డిస్టర్బ్ చేస్తుంది ఫిలిం. లైక్ చీప్ జంప్స్కేర్ సీన్స్ ఏం లేకుండా టెన్షన్ని బిల్డ్ చేస్తూ హారిఫిక్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి ఆడియన్స్కి ఒక పర్ఫెక్ట్ సైకలాజికల్లీ డిస్టర్బ్ అయ్యేలా మూవీని ప్రజెంట్ చేశారు. ఇట్స్ బ్యాలెన్స్ బోత్ డార్క్ కామెడీ అండ్ హారర్ పర్ఫెక్ట్లీ. ఆ మెయిన్ లీడ్ క్యారెక్టర్కి ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోతాం. లైక్ అయ్యోరా పాపం అనే ఫీలింగ్ వస్తుంది. అనదర్ సైడ్ అసలు అమ్మాయి పిచ్చి ప్రేమ చూస్తే ప్యాక్ అవుతుంది. వద్దు, నాకు ఇలాంటి అమ్మాయి మాత్రం వద్దని చాలా మంది ఫీల్ అవుతారు. ఇట్స్ డామ్ ఫకింగ్ మ్యాన్, ఐ కాంట్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్. జస్ట్ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. మీ ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. లైక్ ఒక బోరింగ్ సీన్ అంటూ ఉండదు. ఒక టాక్సిక్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో సైకలాజికల్ వేలో ప్రజెంట్ చేశారు. మూవీలో మెయిన్లీ 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక క్యారెక్టర్కి మంచి బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం, ఇంకో క్యారెక్టర్తో భయపడిపోతాం. జస్ట్ ఈ 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్తో హోల్ మూవీని ఎంగేజింగ్గా ప్రజెంట్ చేశారు. నెక్స్ట్ థింగ్, టెక్నికలీ దిస్ ఫిలిం ఇస్ బ్రిలియంట్. ఫస్ట్లీ సౌండ్ డిజైన్, ఒక ఈరీ కైండ్ ఆఫ్ వైబ్ని క్రియేట్ చేశారు ఆ సౌండ్ డిజైన్తో. హారర్ ఎలిమెంట్స్ని అనదర్ లెవెల్కి తీసుకెళ్ళింది ఆ సౌండ్ డిజైన్. అండ్ బీజిఎం ఈజ్ జస్ట్ టెరిఫిక్. టెన్షన్ బిల్డ్ చేస్తూ మూడ్ని పర్ఫెక్ట్గా సెట్ చేసింది బీజిఎం. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. ఆ కలర్ గ్రేడింగ్, ఫ్రేమింగ్, మెయిన్లీ సెకండ్ హాఫ్లో ఒక కంటిన్యూ సీన్ ఉంటుంది, అక్కడ యూజ్ చేసిన షార్ట్ డిజైన్ అయితే టూ గుడ్. ఆ కలర్ గ్రేడింగ్తో మనం ఆ సిచ్యువేషన్ని ఫీల్ అయ్యేలా చేశారు. నా కమెంట్ ద నెగటివ్స్, ప్రిడిక్టబిలిటీ. లైక్ స్టోరీ అంతా స్టార్టింగ్లోనే ఉంటుంది, ఆ తర్వాత సీన్సే ఉంటాయి, కానీ స్టోరీ అక్కడే ఆగిపోతుంది. సీన్ బై సీన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తున్నా కూడా ఏదో మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ లూప్ హోల్స్ లైక్ మెయిన్ లీడ్కి అంత డేంజర్ ఉన్నా కానీ ఎందుకు దూరంగా వెళ్ళట్లేదు తన నుండి, ఇలాంటి కైండ్ ఆఫ్ డౌట్స్ అయితే వస్తుంటాయి అంతే. ఇంకా అంతకు మించి పెద్దగా నెగిటివ్స్ మాట్లాడాల్సింది ఏం లేదు. అండ్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ లీడ్స్ ఆర్ జస్ట్ లిట్ అంతే. బోర్డ్ అనే గ్రేట్ జాబ్ అండి. మన హీరో క్యారెక్టర్ అయితే పీక్స్ అబ్బా. ఎమోషనల్లీ తనకి బాగా కనెక్ట్ అయిపోతాం. అండ్ ఇస్ డైరెక్ట్ ఫ్యాబులస్ జాబ్, టాప్ పర్ఫార్మెన్స్ అంతే. నెక్స్ట్ ద క్వీన్ నిక్కీ. అసలు ఏమన్నా పర్ఫార్మెన్సా, ఆ ఎక్స్ప్రెషన్స్తో, ఆ డైలాగ్స్తో భయపెట్టేసింది తను. లైక్ ఆ లాఫ్ మనల్ని హాన్ చేస్తుంది. చాలా అంటే చాలా ఇన్వాల్వ్ అయి చేసింది తను. లైక్ మీకు యాక్టింగ్లా అస్సలు అనిపించదు, నిజంగా ఒక సైకోలాగా బిహేవ్ చేసింది. అండ్ మూవీ కంప్లీట్ అయ్యాక కూడా మన మైండ్లో రన్ అవుతాయి కొన్ని సీన్స్ అలా. ఇఫ్ యూర్ ఎ హారర్ మూవీ లవర్ దెన్ గో అండ్ వాచ్ ఇట్. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు అంతే. నో ద ఫైనల్ వెట్ ఇట్ ఈస్, ఇట్స్ ఎ మస్ట్ వాచ్ సైకలాజికల్ హారర్ ఫిలిం.